అండి పెద్ద మూవీ వస్తుంది కదా, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లేదు, బాగుంటుంది, చాలా బాగుంటుంది సినిమా అని అనుకుంటున్నాను. సో సాంగ్స్ ఎలా అనిపించాయి చిక్రి? సూపర్గా ఉన్నాయి సాంగ్స్. రామ్ చరణ్ స్టెప్ కూడా చాలా బాగుంది. మంచి ట్రెండ్ అవుతుంది కదా సోషల్ మీడియా. అవుతుంది, చాలా బాగా అవుతుంది. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు బాగాలేదని. చేసిన వాళ్ళు ఎలా చేస్తారండి, అంతే, అందరం పట్టించుకోకూడదు కదా. రామ్ చరణ్ సినిమా అంటేనే హైలైట్ అది, వేరే వాళ్ళ కోసం మనకు ఎందుకు పట్టించుకోవడం. రామ్ చరణ్ చరిత్ర తిరగరాస్తాడు ఈసారి. రాస్తాడు డెఫినెట్ గా. సో ఏం నచ్చింది పెద్ద, ఆ లుక్స్ ఆ స్టైల్ ఎలా అనిపిస్తుంది? హెయిర్ కట్ చాలా బాగుంది, తన తోడు తను వాకింగ్ చేసుకొస్తే చూడడం కూడా చాలా సూపర్ గా ఉన్నాడు. అలాగా చిన్నప్పుడు చిరంజీవి లా ఉన్నాడా చరణ్? సో హీరోయిన్ ఎలా అనిపించింది? అలాగే అమ్మాయి కూడా చాలా మెత్తన అమ్మాయి, బాగా నటించింది. అట్లేదు, బీజిఎం ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. సినిమా కలెక్షన్ ఎంత రావచ్చు? అంటే కలెక్షన్ అంటే చెప్పలేం కానీ బాగా రావచ్చు. పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతుందా? అవుతుంది. ఏం చెప్తారు ఓవరాల్ గా పెద్ద గురించి చెప్పమంటే? ఇది అంటే సూపర్ గా ఉంది, సాంగ్స్ గట. ఆల్రెడీ నేను జూనియర్ ఆర్టిస్ట్ నే చేశాను కూడా. వెళ్ళారా షూటింగ్ వెళ్ళారా మీరు? వెళ్ళాను. సో ఎలా ఉన్నాడు చరణ్ అన్న షూటింగ్ లో? అబ్బాయి చాలా బాగున్నాడు, మంచివాడు కూడా. ఎలా ఎలా ఏం చేశారు మంచి మీకు? అంటే బాగా పలకరించడం, జూనియర్ ఆర్టిస్టులను గౌరవంగా చూడడం కూడా బాగా చేస్తాడు. జూనియర్ ఆర్టిస్టులతో కూడా మాట్లాడతాడు అన్న చరణ్ అన్న. అదే, తనకు ఒకవేళ షూట్కైనా అడ్డు వస్తే కొంచెం పక్కకు ఉండమ్మా, చేతులు తగులుతాయి కట పాపం, అలా చెప్పాడు తను. దాన్ని బట్టి చెప్పొచ్చు కదా, మంచి మనిషి కాదన్నది. ఎలా ఉంటాడు షూటింగ్ లో, ఎలా ఉంటాడు అమ్మా చరణ్? డీసెంట్, చాలా మంచిగా ఉంటాడు. డీసెంట్ గా ఉంటాడు. సో చరణ్ అన్న రియల్ గా చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? ఫీల్ ఏంటి? సో హ్యాపీ, ఫస్ట్ టైం అవుతే అబ్బా చాలా సంతోషపడ్డాను నేను. సో వాయిస్ ఎలా అనిపించింది చరణ్ అన్నది? వాయిస్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఏం చెప్తారు, దగ్గర నుంచి చూసారు కదా? పర్లేదు, చాలా బాగుంటాడు. అట్లే దగ్గర నుంచి అంటే బాగుంటాడు మనిషి, అంతే. అందు గురించి ఏం చెప్తాం.